పెహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మిలిటరీ ఆపరేషన్లో అంతిమంగా ఎవరిది పై చేయి అయింది? ఆఖరి దెబ్బ కొట్టిన వాడిదే అంతిమ విజయం అన్న మాట ఇక్కడ వర్తిస్తుందా లేదా? అందుకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక వీడియోని అయితే బాగా వైరల్ చేస్తుంది. అదే గతంలో ఇందిరాగాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించి అమెరికాకు వెళ్ళి మరి ఒక దేశం ఏం చేయాలని ఇంకో దేశం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా ఏ దేశాన్ని కాపాడుకోవాలనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, అటు పరోక్షంగా మాకేం మీరు సలహాలు ఇవ్వద్దండి అంటూ డైరెక్ట్గా అమెరికా గడ్డ మీదకి వెళ్ళి అమెరికాకే చెప్పిన ఇందిరాగాంధీకి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అది ఇందిరాగాంధీ దమ్ము, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం అంత సీన్ లేదు అంటే డైరెక్ట్గా అమెరికా ఇన్వాల్వ్ అవ్వగానే కాల్పుల విరమణకు అంగీకరించేశారు అన్నట్టుగా విమర్శ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఇందిరాగాంధీ కాలానికి ఇప్పటి కాలానికి చాలా మార్పులు వచ్చాయి. యుద్ధ రంగంలో కావచ్చు, యుద్ధం జరుగుతున్న తీరులో కావచ్చు అనేక మార్పులు వచ్చాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీకి సంబంధించిన స్పీచ్ను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అద్భుతం. ఇప్పటి వరకు దేశంలో వచ్చిన ప్రధానుల్లో అత్యంత బలమైన దృఢమైన ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ అనేది చెప్తారు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ స్థాయి దమ్ము ధైర్యాన్ని కమిట్మెంట్ను ఆ తెగింపును ఆ సాహసాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఎందుకు చూపలేకపోయారు? ఇందిరాగాంధీ వారసులుగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు దేశాన్ని అంతే దృఢంగా ఎందుకు ముందుకు నడపలేకపోయారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో మా ప్రధానిగా ఉన్న మా పార్టీకి చెందిన మన ప్రధాని ఇందిరాగాంధీ ఇలా మాట్లాడారు అని పోలుస్తున్నారు, కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రధానులు ఆ స్థాయిలో ఎక్కడ స్పందించారు, అంత తెగువ దేశం కోసం ఎక్కడ చూపారు అన్నదానికి మాత్రం సమాధానం లేదు. సో నరేంద్ర మోడీని ఇందిరాగాంధీని ఈ కాలంలో ఈ విషయంలో పోల్చడం కూడా అంత కరెక్ట్ కాదు. గతంలో యుద్ధాలంటే సైన్యాల మధ్య మాత్రమే జరిగే తరహాలో ఉండేది. ఆ సైనికులు ఈ సైనికులు నేరుగా పోటీ పడేవాళ్ళు, ఆటోమేటిక్గా పాకిస్తాన్ వాళ్ళు తోకముడిచేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు, యుద్ధ నీతులు, యుద్ధం జరుగుతున్న తీరు అన్నీ మారిపోయాయి. ఈ జరుగుతున్న యుద్ధాల్లో సామాన్యులకు కూడా థ్రెట్టే, ఓన్లీ సైనికులే కాకుండా క్షిపణులు వేసుకోవడం, ఎక్కడ ఏది పడుతుందో తెలియదు, ఇలాంటి వాతావరణం అంతా ఒకటి ఏర్పడింది. కాబట్టి అప్పటి పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితుల్ని పోల్చి చూడలేం. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఆరంభించిన తర్వాత ఆరంభించడం వరకే మన చేతుల్లో ఉంటుంది, కానీ ముగింపు అన్నది ఇక మన చేతుల్లో ఉండకపోవచ్చు. అంత పెద్ద రష్యాని ఉక్రెయిన్తో 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఇప్పటికీ కూడా అంతిమ ఫలితం అంటూ రావడం లేదు. కాబట్టి భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే మాత్రం దాని ఫలితం ఏదో వారంలో 10 రోజుల్లో వస్తుంది అనుకోవడం కూడా అమాయకత్వమే. కొందరు చెప్పేస్తూ ఉంటారు పీఓకని స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ పని అయిపోతుంది, ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటే అంటూ ఉంటారు. కానీ అంతటితో ఆగిపోతుందా ఉగ్రవాదం అన్నది, ఈ పాకిస్తాన్ వక్రబుద్ధి అన్నది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక అవతల వైపు నుంచి మళ్ళీ ఇదే పని చేయకుండా ఉంటుందని గ్యారెంటీ ఏమి? ఒక దేశంలో ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలకి నేరుగా పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ అధికారులు వెళ్ళి పాకిస్తాన్ జెండాను కప్పి మరీ ఆ శవాల మీద ఊరేగింపు చేసే ఆర్మీ అధికారులు ఉన్న ఒక దేశం పీఓకేని స్వాధీనం చేసుకున్నంత మాత్రాన తన వక్రబుద్ధిని అంతటితో ఆపేస్తుందా? ఆపేదు. మళ్ళీ కూడా మొదలు పెట్టచ్చు. కాకపోతే చొరబాట్లకు కొద్దిగా కష్టం ఉండవచ్చేమో, కానీ చేయాల్సిన నష్టం అయితే చేస్తూ ఉంటుంది. బేసిక్గా పాకిస్తాన్ అనేది ఒక రోగ్ కంట్రీ. భారత్ అంత అద్భుతంగా వెళ్ళిపోతుంటే మేము మాత్రం ఇక్కడే ఉండిపోయామే అన్నది ఆ పాకిస్తాన్ బాధ. కాకపోతే భారత్ విధానాలు ఏంటి, మన విధానాలు ఏంటి అని ఒకసారి పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ అధికారులు కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. పూర్తిగా ఒక రోగ్ కంట్రీ పాకిస్తాన్ అన్నది, ఒక కిరాయి దేశం లాంటిది. ఎందుకు చైనా, అమెరికా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్ ఇంకా సజీవంగా బతికే ఉండాలి, పూర్తిగా దానికి ఊపిరి పోకూడదు అని ఒకవైపు డైరెక్ట్గా చైనా మద్దతు ఇస్తుంటే ఒకవైపు అమెరికా అప్పులు ఇప్పించి మరి ఆ దేశాన్ని ఎందుకు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తుంది అంటే అదొక కిరాయి దేశం, అది ఏదో రోజు మనకు అవసరాలకు పనికొస్తుంది అన్నది అమెరికాకు తెలుసు, చైనాకు తెలుసు. అందుకే ఆ దేశం ఏంటి, సింపుల్గా గోధుమ పిండి ఇస్తే చాలు మేము మీకు కమిట్ అయి ఉంటాము అని చెప్పుకునే స్థాయిలో ఆ దేశ పరిస్థితి ఉంది. దానికి ఏమో ఒక గొప్ప దేశంగా ఎదగాలి, ఆర్థికంగా ఈ ప్రపంచాన్ని శాసించాలి, భారత్ను దాటిపోవాలి ఆర్థికంగా, అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప లక్షణాలు ఏం లేవు ఆ దేశానికి. పూట గడిస్తే చాలు సోషల్ మీడియాలో అప్పుల్ని కోరుకునే, అప్పులు ఇవ్వండి అని అడుక్కునే స్థాయిలో ఆ దేశం ఉంది. ఏ విధంగా చూసినా కూడా భారత్కు పాకిస్తాన్కి సమవుజ్జి కానే కాదు. అదొక రోగ్ కంట్రీ, ఏమాత్రం విలువలు లేని చాలా నీచమైన కంట్రీ చెప్పాలంటే. ఎంత నీచమైన కంట్రీ కాకపోతే ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే మళ్ళీ కాల్పులు జరుపుతోంది అంటే, మళ్ళీ ఇండియా మీద డ్రోన్లు ప్రయోగిస్తుంది అంటే అంత బాధ్యతారాహిత్యమైన దేశం ప్రపంచంలో ఎక్కడైనా చూడగలుగుతామా? సరే, ఆ ఒప్పందం కూడా ఎక్కడ జరిగింది?
నేనే మధ్యవర్తిత్వం వహించానని, ఈ ప్రపంచంలోనే నన్ను మించిన మొనగాడు లేడు అని చెప్పుకుంటున్న ట్రంప్ స్వయంగా ప్రకటించారు, నేనే మధ్యవర్తిత్వం చేసి కాల్పుల విరమణ చేశాను. పైగా ఆ దేశానికి సంబంధించి మన వాళ్ళు ఏమైనా కాల్పుల విరమణకు ఫోన్ చేశారంటే లేదు. పాకిస్తాన్కి సంబంధించిన డీజీఎంఓనే మన డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదిస్తే మన వాళ్ళు కూడా హుందాగా అంగీకరించారు. కానీ అంగీకరించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ కాల్పులు జరిపారు అక్కడి నుండి. అంటే ఎంత రోగ్ కంట్రీ, ఎంత పనికిమాలిన కంట్రీ, ఎవరి ఆధీనంలో లేని వ్యవస్థలు అక్కడ ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో పెద్ద అంశం ఏంటి అంటే అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఆ పాకిస్తాన్లోనే ఆర్మీకి రాజకీయ నాయకులకి పడడం లేదు, ఆర్మీలోనే 2 వర్గాలుగా ఏర్పడిపోయాయి అని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం కూడా నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఆర్మీ చీఫ్ కావచ్చు వాళ్ళంతా ఎంత ఉన్మాదంగా ఉన్నారు, ఎంత మాట్లాడుతున్నారు అనేది మనం డైరెక్ట్గా లైవ్లో చూసాం. కాబట్టి అలాంటి వాళ్ళకు ఏదో యుద్ధం కావాలని కోరుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఆ ధైర్యాన్ని ఏమైనా కొనసాగించారంటే 1 గంట సేపు పాటు డ్రోన్లు ప్రయోగించి ఆ తర్వాత నోరు మూసుకున్నారు. అంటే ఈ పని ఎందుకు చేసి ఉంటారు అంటే మొత్తం పెహల్గాం దాడి నుంచి ఈ రోజు వరకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగే వరకు చూస్తే ప్రతి చోట భారత్దే పైచేయింది. ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా మీరు భారత్ ఇక్కడ పొరపాటు చేస్తుంది, తప్పు చేసింది అని చూపెట్టడానికే అవకాశం లేకుండా అంత పద్ధతిగా భారత్ వ్యవహరిస్తూ చాలా హుందాగా వచ్చింది. కాల్పుల విరమణకు కూడా పాకిస్తాన్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చింది. ఇదంతా చూసిన తర్వాత పాకిస్తాన్ తోకముడిచేసింది. యాక్చువల్లీ తోకముడిచింది. ఇక భారత్తో యుద్ధం చేయలేమని చెప్పి అమెరికా కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఈ ఒప్పందానికి వచ్చింది అనేది ప్రపంచానికి మొత్తం అర్థమైపోయింది. అలా అర్థమైపోతే బాగోదు కాబట్టి మేమే గెలిచాం, మేమే వీరులమని ఏదో పాకిస్తాన్ ప్రజలన్నా మభ్య పెట్టుకోవాలనుకున్నారేమో. కానీ మళ్ళా ఆఖరిలో 4 డ్రోన్లు ప్రయోగించేసి, కొన్ని ప్రాంతాల మీద డ్రోన్లు ప్రయోగించేసి, విపరీతంగా 100కు పైగా ప్రయోగించేసి, ఇదిగో అంతిమంగా మేమే డ్రోన్లు ప్రయోగించాం, కానీ దానికి భారత్ నుంచి ఎలాంటి మళ్ళా ప్రతిదాడి పెద్దగా లేదు, కాబట్టి మాదే అంతిమ విజయం అని చెప్పుకునే ఒక నీచ స్థాయికి ఒక దేశం దిగజారిపోయింది. అంటే ఒక బలవంతుడు తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుంటే వెనుకవైపు నుంచి ఒక దెబ్బ కొట్టేసి ఆమెడు దూరం పారిపోయి, చూసావా అంత గొప్పవాడిని నేను వెనక నుండి కొట్టేశాను కాబట్టి అంతిమ విజయం నాదే, లాస్ట్ పంచ్ నాదే కాబట్టి నాదే విజయం అని చెప్పుకునే ఒక నీచమైన స్థాయికి పాకిస్తాన్ దిగజారిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే పాకిస్తాన్ మధ్య భారత్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం జరగాలని కోరుకునే దేశాలు చాలా ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి. చైనా కూడా అదే పనిచేస్తుంది. ఒక్కసారి పాకిస్తాన్కి భారత్కి మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే భారత్ అనేది విపరీతంగా చాలా శరవేగంగా ఎదుగుతున్న, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న, ప్రపంచంలో అన్ని దేశాల మన్ననలు పొందుతున్న దేశం ఒకటి. ఇది చైనాకు పడడం లేదు. కాకపోతే ఇప్పుడు ట్రేడింగ్ విషయంలో కావచ్చు, వాళ్ళ వస్తువులు అమ్ముకునే విషయంలో కావచ్చు, భారత్ అనేది ఒక పెద్ద మార్కెట్ కాబట్టి ఏమీ పైకి మాట్లాడకుండా ఉంది. కానీ చైనాకు ఒళ్ళంతా భారత్కు వ్యతిరేకంగా విషయం ఉంది అన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ భారత్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే అది ఒక రోజులోనో ఒక వారంలోనో అనుకుంటున్నట్టుగా ఆగే పరిస్థితి ఉండదు. ఈ చైనా అన్నది ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా గోధుమ పిండి ఇస్తుంది, ఆయుధాలు ఇస్తుంది. ఇంకా కావాలంటే ఇంక ఏ దేశం నుంచి అయినా పాకిస్తాన్ ఆయుధాలు కొనుక్కుంటే ఆ బిల్లులు కూడా చైనానే చెల్లిస్తుంది. అంటే వీలైనంత వరకు సుదీర్ఘంగా భారత్ అన్నది యుద్ధంలో ఇన్వాల్వ్ అయిపోతే, దాని ఫోకస్ మొత్తం యుద్ధం మీదకి వెళ్ళిపోతే ఇక అభివృద్ధి, ఆర్థిక అంశాలు వీటన్నిటి మీద కాకుండా దీని మీద యుద్ధంలో కూరుకుపోతే భారతదేశం రోజు ఆ భారత గగనతలం మీద విమానాలు ఎగిరే పరిస్థితి కూడా లేకుండా రోజు ఆంక్షలు పెట్టుకొని సుదీర్ఘంగా ఆ దేశం అలా అయిపోతే ఆర్థికంగా ఆటోమేటిక్గా దేశం అన్నది, భారత్ అన్నది వీక్ అయిపోతే పక్కనే ఉన్న నాకు మంచిది అన్నది చైనా కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ అసలు రూపం పాకిస్తాన్ది కానే కాదు. పాకిస్తాన్ అనేది ఒక రోగ్ కంట్రీ, ఒక ఆకతాయి, ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏదో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అతను కానే కాదు. ఆ పాకిస్తాన్ అనేది కాదు పోటీ. చుట్టూ ఉన్న శక్తులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న శక్తులు. అయితే మరి భయపడిందా భారత్ అని చెప్పడానికి కూడా లేదు. ఎక్కడ భయపడింది? పాకిస్తాన్ భూభాగంలోనికి వెళ్ళి మరి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్ను కుప్పగూలుస్తూ తిరిగి దాడి చేస్తూ వాళ్ళ పోర్టుల మీద, కీలకమైన సైనిక స్థావరాల మీద దాడులు చేసింది. ఓవరాల్ దాంట్లో భారత్ స్పష్టంగా పైచేయి సాధించింది. కాకపోతే కొందరికి యుద్ధం అన్నది కూడా ఐపీఎల్ మ్యాచ్ లాంటి వినోదంగా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఆ యుద్ధం వల్ల ఆ తర్వాత దేశానికి ఎదురయ్యే పరిస్థితులకు ఎవరు బాధ్యత వహించారు కదా, అలాంటి వ్యక్తులు, పాలకులు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనేక కోణాల్లో ఆలోచించే భారత్ కూడా ఇందుకు అంగీకరించి ఉంటుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వ సామర్థ్యం మీద కూడా ఒక చర్చ మొదలైంది. నిజంగానే నరేంద్ర మోడీ మాటల్లోనేనా పాకిస్తాన్ మడమ తిప్పడం, పాకిస్తాన్ని లొంగ తీసుకోవడంలో, దెబ్బతీయడంలో అంత ధైర్యవంతుడా కాదా అన్న ఒక చర్చ కూడా నిన్నటువంటి ఒక చర్చ అయితే తెరలేసింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కాల్పులు, ఈ డ్రోన్లు ప్రయోగించుకోవడాలు, గగనతలం మీద ఆంక్షలు విధించేసుకోవడాలు, రోజు చీకట్లో విద్యుత్ తీసేసుకొని మరీ ఉండడాలు,
దాడులు చేయడాలు, ఎదురు దాడులు చేయడం, ఇది సుదీర్ఘంగా కొనసాగితే ఫస్ట్ మన దేశానికి కూడా ఇబ్బంది. పాకిస్తాన్ అనేది అన్నీ పోయింది, అది చినిపోయిన బట్టలు వేసుకొని బజార్లో తిరుగుతుంది ఆ దేశం. దానికి కొత్తగా పోయేది ఏం లేదు. ఎవడన్నా 4 డబ్బులు ఎదురేస్తే తీసుకొని ఆ పూట తినేసి పడుకునే టైపు ఆ దేశం. ఇంకా కావాలంటే కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద బాంబులు చేయండి, ఉగ్రవాద దాడులు చేయండి అంటే కూడా చేసే కిరాయి దేశం అది. అది కాదు సమస్య. ఇప్పుడైతే నరేంద్ర మోడీ నాయకత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న పాయింట్ ఇక్కడ కాదు, ఇంకో చోట నిరూపితమయ్యే అవకాశం ఉంది. అదేంటంటే పాకిస్తాన్తో సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఇది పెద్ద థ్రెట్ పాకిస్తాన్కి. అక్కడికి సకాలంలో నీళ్లు వెళ్ళకపోతే, సుదీర్ఘంగా నీళ్లు కానీ వెళ్ళకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అక్కడ ప్రజలు అక్కడి పాలకుల మీద తిరగబడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాతావరణం సృష్టించాల్సిన అవసరం అయితే భారత్కు ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రజలే వాళ్ళని తిరగబడి తంతే అప్పుడు కానీ ఆ పాలకులకి, ఆ ఆర్మీ అధికారులకు అర్థం కాదు పరిస్థితి, వాళ్ళు ఎంత పొరపాటు చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారని. ఈ సింధు జలాల ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయి. పాకిస్తాన్ మళ్ళా అమెరికా కాలు పట్టుకోనో ఆ దేశం ఈ దేశంతోనో చొప్పించి మళ్ళీ నీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గట్టిగా ఉండాలి. మళ్ళీ అమెరికా వాడు చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో చెప్పి మళ్ళీ వాళ్ళకు వాటర్ ఇచ్చేస్తే అప్పుడు భారత్ నరేంద్ర మోడీ నాయకత్వం పైన కూడా నమ్మకం సడిలే అవకాశం ఉంది. సరే, పాకిస్తాన్లో కూడా ప్రజలే కదా, కాస్తంత మానవత్వం ఉండాలి కదా, అంటే ఆ మానవత్వం అనేది అటువైపు నుంచి కూడా ఉండాలి కదా. భారత్లో ఉండే వాళ్ళు కూడా మనుషులే కదా, ఇక్కడి వాళ్ళ మీద కూడా మానవత్వం చూపాలన్న ఇంగిత జ్ఞానం అవతల వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ప్రజల మీద కక్ష కాదు, అలాంటి ఆంక్షలు పెడితేనే పాకిస్తాన్ ప్రజలకు సినిమా అర్థమైతే పాకిస్తాన్ ప్రజలు తిరగబడతారు మన మీద అనే భయం అక్కడి పాలకులకు, ఆర్మీ అధికారులకు ఉంటే ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ సింధు జలాల ఒప్పందం విషయంలో మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గట్టిగానే నిలబడాలి. గట్టిగా నిలబడితేనే ఇక నరేంద్ర మోడీ నాయకత్వం పైన ఈ దేశ ప్రజలకు నమ్మకం ఉంటుంది. దాంతోపాటు పాకిస్తాన్ నుంచి ఒక్క మనిషిని కూడా ఇటువైపు రాకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అలాంటి దేశంతో అలాంటి పనికిమాలిన వ్యక్తులు, పాలకులు, ఆర్మీ అధికారులు ఉన్న దేశానికి సంబంధించిన వ్యక్తులు మన దేశంలోనికి రావడం కూడా ప్రమాదం. పూర్తిగా ఆ సంబంధాన్ని తెంచేసుకోవడమే బెటర్. దాంతోపాటు ఇక్కడికి కూడా వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఉంటున్నారు అని చెప్తున్నారు. సరే, వాళ్ళని అతి సామాన్యులు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, పాపం కదా అని ఇది కూడా ఉంది, కరెక్టే. కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం వెలుపల థ్రెట్టే లోపల థ్రెట్టే అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళని గౌరవప్రదంగానే, ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని గౌరవప్రదంగానే వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించడం అన్నది చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంత బలమున్న రష్యానే 3 ఏళ్లకు పైగా యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నా కూడా ఏమీ ఫలితం లేదు. చాలా ఉద్రిక్తతలు, చాలా ఘర్షణలు పలు దేశాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఏది కూడా అంతిమ ఫలితం తేలడం లేదు. అలాంటిది ఈ సమయంలో భారత్ అన్నది అయితే ఒకటి, పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రవాదులు దాడి చేసినా మళ్ళా ఇంకోసారి ఏమైనా చేసినా వాళ్ళు 1% దెబ్బ కొడితే 10% దెబ్బ అయితే కొడుతూ ఉండాలి. పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లకుండానే దెబ్బకు దెబ్బ కొట్టాలి. మనం పోయి ఒక దాడి చేస్తే దాని పర్యావరణాలు చాలా ఊహించని స్థాయిలో భారత్ నుంచి ఉంటాయి అన్న విషయం అయితే అర్థమయ్యేలాగా వీలైనన్ని ఎక్కువ సార్లు పదే వాళ్ళు ఏం చేసినా సరే వెంటనే తిరిగి జవాబు ఇవ్వాల్సిన అవసరం అయితే భారత ప్రభుత్వం మీద నిరంతరం ఉంటుంది. దశాబ్దాలుగా ఏంటి పాకిస్తాన్తో తలనొప్పి, ఒకసారి పూర్తి స్థాయి యుద్ధం చేసేసి పాకిస్తాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేసేయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి అని ఆకాంక్షించే భారతీయులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆకాంక్షల్లో కూడా తప్పులేదు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఈ పాకిస్తాన్ అక్కడి ఉగ్రవాద సంస్థలు చేస్తున్న నీచమైన పనులు, దాడులు చూసిన తర్వాత భారతీయుల్లో చాలామందికి సహనం కోల్పోయారు. అది కూడా తప్పేం కాదు వాళ్ళ అభిప్రాయాలు. కాకపోతే ఏంటంటే అవతల ఉన్నవాడు మన సమవుజ్జి కాదు, ఒక ఆకతాయి, ఒక పోకిరి, ఒక రోగ్, ఒక నీచుడు, నికృష్టుడు, అడుక్కునేవాడు, సోషల్ మీడియాలో కూడా అప్పులు అడుక్కునేంత దిగజారిపోయిన స్థాయిలో ఉన్న ఒక దేశం. దాంతో పెట్టుకొని బురద మీద రాయేసి మొత్తం చిట్లించుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి రోగులకు ఎంతవరకు సమాధానం చెప్పాలో అంతవరకే సమాధానం చెబుతూ భారత్ తన ప్రగతి పథంలో వెనక్కి తిరిగి చూడకుండా, ఫోకస్ డైవర్ట్ కాకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. పాకిస్తాన్కి మాత్రం వాళ్ళు ఏమాత్రం తోకదాడించినా, అక్కడ ఉగ్రవాద సంస్థలు ఏమాత్రం మళ్ళీ పేటరేగే ప్రయత్నం చేసినా అందుకు మాత్రం ఆ విధంగానే, అంటే స్పెసిఫిక్గా ఎంత అవసరమో అంతకు మించే అక్కడి వరకు మాత్రమే గుణపాఠం చూపుతూ భారత్ ముందుకు వెళ్లాల్సిందే. పక్కన ఇలాంటి వెధవలు ఉన్నంతకాలం ఉంటుంది కొద్దిగా తలనొప్పి అనేది దేశానికి. కానీ ఆ తలనొప్పిని పూర్తిగా ఒళ్ళంతా ఎక్కించుకోకుండా మన ఫోకస్ అంతా అభివృద్ధి పథం మీదే ఉండాలి. విపరీతంగా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా, బలమైన దేశంగా ఎదిగితే ప్రపంచ దేశాలు మొత్తం ఆటోమేటిక్గా మర్యాదిస్తాయి. అలా కాకుండా పాకిస్తాన్ వాడితో
వాని సంగతి ఏదో చేర్చాలని చెప్పి మన ఫోకస్ అంతా డైవర్ట్ చేసి ఆ దారి నుండి ఇంకో దిశలోనికి ప్రయాణించడం అన్నది కరెక్ట్ కాదు.